ముందుగా తిలక్ గారు మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ పరిణామాలు, ఈ రకమైనటువంటి వికృత రాజకీయాలు జరుగుతున్న తీరుని మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు? ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. పెద్దలకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ప్రధానమైన పత్రికల్లో, పర్టికులర్గా ఈనాడులో భద్రతా వైఫల్యం అనే కథనాలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో గులకరాయాలని అదే పదాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అందరూ వాడుతున్నారు. ఇదంతా 8-10 గంటలకు, రాత్రి 8-10 గంటలకు దాడి జరిగితే 12 గంటల వరకు స్పందించిన తెలుగుదేశం వారు, ఎల్లో మీడియా వారు ఒక్కసారిగా స్పందన మొదలుపెట్టారు. అంటే అందరూ అప్పటిదాకా మంత్రాలు జరుపుకుని ఏం చెప్పాలి, ఏం ఆరోపణలు చేయాలో నిర్ధారించుకుని వాళ్ళు ఒకసారి ఆ నిర్ణయానికి వచ్చి ఈ మొదలుపెట్టారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసంలో 2 అంశాలు. ఒకటి, రాడు తీసుకుపట్టండి. 2, ముఖ్యమంత్రిని దొన్నపోతాను. నేను ఒక విషయం మూడోది ఉందండి. మూడోది, జగన్ మసైపోవాలంట. ఆ స్థాయిలో అదే ఇప్పుడు అమిత్ షా గారి మీద రాళ్లు వేసిన వాళ్ళకి పదవులు, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఈ రకంగా మాట్లాడటం ఆశ్చర్యం లేదు. ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి ఆ చెప్పులు వేసిన వాళ్ళకి పదవులు ఇచ్చిన ఆయన గొప్పతనం వాళ్ళు చెప్పుకోనక్కర్లేదు. ఇక రెండోది, దున్నపోతూ అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎన్టీ రామారావు చివరి ప్రెస్ మీట్ లో పశువు కంటే హీనం చంద్రబాబు అన్నారు. దానికి ఈ రోజు వరకు ఆయన సమాధానం చెప్పడం, సాక్షాత్తు ఆయన మామగారు వల్ల ఇది ఒకటి భద్రతా వైఫల్యం అనే మాటకి పరాకాష్ఠగా ఈ రోజు తెలుగుదేశం డిజిటల్ పత్రికలో, చైతన్య డిజిటల్ పత్రిక ఒకటి ఉందండి. దాంట్లో ఏం రాశారంటే, పోలీసు వారు ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రతిష్టలు రావడం కోసం ఈ రకమైన కుట్రలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ మీద కుట్ర కేసు నమోదు చేయాలి. ఇది వాళ్ళ సారాంశం. ఇది ఎంతవరకు అంటే, నేను ఒక మాట చెప్తానండి. ఈ సందర్భంలో గతంలో జరిగిన విషయాలు, ఇప్పుడు కణితికి ఇది నుదుటి మీద తగిలింది కాబట్టి అది ఎగతాళి చేస్తున్నారు. అదే కణిత మీద తగిలితే నవరగంత మీద ఎంత ప్రమాదం అయ్యేది, అప్పుడేం చెప్పేవాడు. ఇలాంటి మాటలు మాట్లాడటం అసంబద్ధంగా ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళకి మధ్యలో మాట్లాడాలని అనుకోవాల్సి వస్తుంది. రెండోది, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. భద్రతా వైఫల్యం అని ఎల్లో మీడియా చెబుతోంది. ఇక్కడ విశాఖపట్నంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ దాడి జరిగినప్పుడు ఎందుకు భద్రతా వైఫల్యం, అధికారుల వైఫల్యం అని చెప్పలేదు ఈనాడు కానీ, ఎల్లో మీడియా కానీ. అట్లాగే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రోజున నిఘా వైఫల్యం అని తెలియలేదా? అట్లాగే రంగా హత్య జరిగినప్పుడు రజ్వంత్ సింగ్ అనే ఒక ఏసీపీ, ఉమాపతి అనే డీసీపీ మీద ఆరోపణలు వచ్చింది. సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది. వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోకపోగా 2000 మంది పోలీసుల్ని, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కాపు కులానికి చెందిన పోలీసులను రంగాకు మద్దతు ఇస్తున్నారని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. ఇది ఏ రకమైనది? అట్లాగే అమిత్ షాపై రాళ్లు వేసినటువంటి వ్యక్తులకి పదవులు ఇచ్చారు. అమిత్ షా గారి మీదే రాళ్లు వేసి పదవులు ఇచ్చిన గొప్ప మనిషికి జగన్ గారి మీద రాళ్లు వేయించడం పెద్ద కష్టమా? అట్లాగే బహిరంగ సభలో పిలిపించారు. ఈ బహిరంగ సభలో పిలిపించినప్పుడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ చేయాలి. ఆయన నిందితులుగా ఎంక్వైరీ చేసి కేసు పెట్టాలి. ఇది అవసరం. ఎందుకంటే ఏదో ఆషామాషిగా చంద్రబాబు నాయుడు గారి దీని పాత్ర ఉంది, దీని అనకాలని చెప్పి వైసీపీ అనడం లేదు. ఒక వీడియోని ప్రదర్శించారు బహిరంగ సభలో రాళ్లతో పట్టుండని. ఇది ప్రత్యక్ష ఆధారం. అది జరిగిన కొద్ది గంటల్లోనే ఇది జరిగింది. అందువల్ల ఆయన్ని ఒక నిందితుడిగా చూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని చేయాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నిన్న ఒక మెమరాండం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంట. జరిగి 24 గంటలు కాలేదు, అప్పుడే సిబిఐ. ఎందుకు? సిబిఐలోను ఎన్డీఏలో పాత్ర భాగస్వామిగా ఉండి తెలుగుదేశం సిబిఐకి అప్పగించమని అర్థం ఉందా? రంగా హత్య జరిగినప్పుడు సిబిఐకి అప్పగించమంటే ఎందుకు వ్యతిరేకించారు? అందువల్ల ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. అట్లాగే
మోడీ గారి మీద అసభ్య పదజాలంతో సంస్కారహీనంగా మాట్లాడిన వ్యక్తికి జగన్ గారి మీద సంస్కారయుక్తంగా మాట్లాడమని చెప్పడం అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆయన భాష, ఆయన వ్యవహార శైలి అంతా కూడా ఎవరికి కూడా సమర్థనీయంగా అనిపించదు. అట్లాగే రైట్. నిఘా వైఫల్యం అని ఇచ్చినప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్తారు. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పు జరిగినప్పుడు ఆయనకి మానసిక స్థితి సరిగా లేదని మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రోజు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన మానసిక స్థితి బాగానే ఉంది అన్నప్పుడు మరి సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇలా ప్రభుత్వాన్ని ఎందుకు మోసించారు, కోర్టులను ఎందుకు మోసగించారని ఈ రోజు వరకు ఆయన మీరు బాలకృష్ణ దాకా వెళ్తున్నారు, వెళ్తున్నారు తిలక్ గారు. ఆయనకే అసలు లేని జబ్బు లేదంటూ ఆయన జైల్లో ఉన్నప్పుడు రకరకాల సర్టిఫికెట్ ఇచ్చారు కదా, ఇచ్చి కోర్టునే మోసం చేయగలిగారు. ఇప్పుడు ఎంత ఎండల్లో వానల్లో తిరుగుతూ ఉన్నాడు కదా ఆయన. అక్కడికి వస్తున్నాయండి. అట్లాగే మంత్రి గారు కూడా మాట్లాడతారు. అట్లా కారంచేడులో దళితుల్ని వేటాడి చంపినప్పుడు నిఘా వైఫల్యం గుర్తురాల. నీరుకొండలో జంతువులను వేటాడిన నిఘా వైఫల్యం గుర్తురాల. ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన పదిరికుప్పంలో దళితులను సజీవ దహనం చేసిన నిఘా వైఫల్యం గుర్తురాల. ఇలాంటి వైఫల్యాలని పెట్టుకుని ఇది కుట్ర కాకపోతే జగన్ గారి మీద ఆయనంతా ఆయన చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా విచిత్రంగా, సరే ఆ అన్నదమ్ములందరికీ మోకాల్లో ఉందనుకుంటే అరికాల్లో కూడా లేదని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనంతా ఆయన రాయి పెట్టి కొట్టుకున్నాడని చెప్పడంలో అసలు రాజకీయ నాయకుడైన ఆయన ఈ రోజు వరకు ఆయనకి రాజకీయ నాయకుడు లక్షణం రాలి, ఆయనకి కానీ లోకేష్కి కానీ. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ భుజాలు తడుపుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు భుజాలు తడుపుకోవాలి? జరిగిన వెంటనే ఇది బాధ్యుల మీద చర్య తీసుకోమని డిమాండ్ చేయొచ్చు. అది చెప్పకుండా ఈ భుజాలు తడుపుకునే పని ఏంటి? కేవలం 4 గంటల్లోనే మీ దగ్గర ఆధారాలు ఉండి జగన్ గారు తనంతట తాను చేయించుకున్నాడు అనే ఆధారాలు మీ దగ్గర ఉంటే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? మీడియాకి ఎందుకు ఎక్కారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇందులో రహస్యం ఏంటి అసలు? ఇంత 4 గంటలతో పాటు మాట్లాడకుండా ఆ తర్వాత కుట్ర వాళ్ళే చేయించుకున్నారని చెప్పడంలో రహస్యం ఏంటి? తర్వాత చాలా అంశాలు ఉన్నాయి కొంచెం.